హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను కాకరకాయ కూర చేస్తున్నాను. కాకరకాయలు ముందుగా నూనెలో వేయించానండి. తర్వాత అదే నూనెలో పోపు వేస్తున్నాను. అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి టమాటాలు వేసి మిక్సీ వేసి పేస్ట్ వేసానండి. అది బాగా కొంచెం ఉడికాక పచ్చిదనం పోయాక కొంచెం పసుపు, మంచిగా సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అలా కలిపాక చక్కగా కలిపేసాక అది కొంచెం దగ్గరికి కానివ్వాలండి. ఆ తర్వాత దగ్గరికి అయింది చూడండి. అలా దగ్గరికి అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం కూడా పోయాక కొంచెం కాకరకాయలకి ఎన్ని కాకరకాయలు అయితే తీసుకున్నామో వాటికి సరిపడా కారం కూడా వేసుకొని చక్కగా కలిపేసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి తగినన్ని వాటర్ పోసి చక్కగా బాయిల్ చేయాలండి. బాయిల్ చేసి అది దగ్గరికి అయ్యాక అందులో కాకరకాయలు వేసుకోవాలి. చూడండి దగ్గరికి అయింది బాగా ఉడికేసి. ఇందులో ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి అందులో వేసేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి చక్కగా అట్లా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి అది ఒక 5 minutes ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.